ఈ సమయమందు చేపలు, చేపల వేటను గూర్చి తెలుసుకుందాం. యేసు కాలంలో గలిలయ సముద్రంలోనే ప్రధానంగా చేపలు పట్టేవారు. గలిలయ సముద్రంలో ఎక్కువగా బొచ్చెలు, గండు చేపలు, కొరమీను చేపలు లభించేవి. మోషే ధర్మశాస్త్రం రెక్కలు, పొలుసులు గల చేపలనే ఆహారంగా అనుమతిస్తుంది. అయితే కొరమీను చేపలను రెక్కలు, పొలుసులు ఉండవు గనుక వాటిని తినకూడదు. లేవియాకాండం 11వ అధ్యాయం 9వ వచనము నుండి 12వ వచనం వరకు. చేపలను ఎండబెట్టి ఉప్పు పెట్టడానికి పేరు పొందిన తూరు, సీదోను ప్రాంతాల నుంచి కూడా వీరు చేపలను తెప్పించుకొని ఉండవచ్చు. భూమి మీద ఉన్న జలాలు సమస్త జలచరాలను పుట్టించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని సృష్టి వృత్తాంతం తెలియజేస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనములు. దేవుడు చేపలతో సహా సమస్త సృష్టి మీద మనిషికి అధికారం ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28, కీర్తనలు 8వ అధ్యాయం 6 నుంచి 8 వచనములు. సృష్టిలోని ఏ రూపాన్నైనా చేయడాన్ని, పూజించడాన్ని దేవుడు నిషేధించాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15 నుండి 18 వచనములు. మరలా దేవుడు సృష్టిని పునఃస్థాపించినప్పుడు ఉప్పుతో నిండిన మృత సముద్రపు నీరు విస్తారమైన చేపలతో నిండిన స్వచ్ఛ జలంగా మారుతుంది. యెహెజ్కేలు 47వ అధ్యాయం 7 నుండి 10 వచనములు. చేపల వేట గలిలయలో ప్రధానమైన జీవనోపాధి. యేసును వెంబడించిన వారిలో చాలామంది జాలరులే. వారు మనుషులను పట్టే జాలరులవుతారని యేసు చెప్పాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 16-17 వచనములు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనములు. తనతో పాటు వచ్చిన జనసమూహానికి యేసు పంచిపెట్టిన ఆహారం రొట్టెలు, చేపలు. మార్కు సువార్త 6వ అధ్యాయం 30 నుండి 44 వచనములు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14 నుండి 21 వచనములు. లూకా సువార్త 9వ అధ్యాయం 10 నుండి 17 వచనములు. విశ్వాసం వలన వనగూరే అద్భుతమైన మేళ్ల గురించి, ఇతరులతో సువార్తను పంచుకోవడం గురించి చెప్పడానికి చేపలు పట్టడాన్ని యేసు సాదృశ్యంగా తీసుకున్నాడు. అపోస్తలులు సముద్రంలో వేసిన వల చేపలతో నిండిపోగా వారు దాన్ని పడవలోనికి లాగలేకపోయారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 4 నుండి 12 వచనములు. తొలి క్రైస్తవులు చేపను యేసుకు సాదృశ్యంగా ఉపయోగించారు. గ్రీకు భాషలో ఇక్తూస్ అనగా చేప అనే పదంలోని అక్షరాలు యేసు ఎవరో తెలియజేస్తాయి.